దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, వారి త్యాగాల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తనకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషమని అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళలకు ఓటు హక్కు, సమాన ఆస్తి హక్కు వంటి హక్కులను భారతదేశం కల్పించిన తరువాత అనేక సంవత్సరాలకు యూరప్లోని పలు దేశాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయని తెలిపారు. 1947లో స్వాతంత్ర్యం పొందిన సమయంలో భారతదేశంలో విభిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు ఉండడంతో దేశం ఏకత్వంతో కొనసాగడం సాధ్యమవుతుందా అనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ 80 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. ఇదే కాలంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో దేశాలు విడిపోయి కొత్త దేశాలు ఏర్పడినప్పటికీ భారతదేశం ఐక్యతను కాపాడుకుంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ కె ఆదిత్య శర్మ, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన ఈరోజు 79 సంవత్సరాలు గడిచింది ఇండిపెండెన్స్ వచ్చి. సో ఇంత స్వేచ్ఛగా మనం ఇండిపెండెన్స్ ని అనుభవిస్తున్నామంటే దానికి కారకులైన ఫ్రీడమ్ ఫైటర్స్ ని అందరినీ మనం స్మరించుకున్నాం. ఈరోజు వాళ్ళ ఒక కరేజ్, వాళ్ళ ఒక కమిట్మెంట్ తోనే మనం ఈరోజు స్వేచ్ఛగా మనకంటూ మన ఒక రాజ్యాంగం ఎంచుకొని బీ ద పీపుల్ అంటే మనమే మనల్ని రూల్ చేసుకునే పరిస్థితి మనం తెచ్చుకున్నామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందరో మహానుభావులు, వాళ్ళ పేర్లు కూడా మనం హిస్టరీలో చదవం. బట్ అలాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాం. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇందాక మనం అనుకున్నట్టు సొసైటీలో చాలా ఈవిల్స్ ఇంకా ఉన్నాయి. కాస్ట్ రూపంలో కావచ్చు, అది రిలీజియస్ రూపంలో కావచ్చు. ఎందుకంటే ఇండియా అంత సొసైటీ రిచ్ కంట్రీ ఎక్కడ కూడా లేదు వరల్డ్ లో. సో మనం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూస్తాం ఈ కంట్రీ ఎన్ని రోజులు నిలబడుతుంది అన్నట్టు కమెంట్ చేసి వెళ్ళారు. అట్లాంటిది మనం నిరూపించాం వరల్డ్కి. ద లార్జెస్ట్ డెమోక్రసీ, వైబ్రెంట్ డెమోక్రసీ ఉన్నామంటే మనకు ఎప్పుడో పూర్వీకుల నుండి వచ్చిన ఒక ట్రెడిషన్స్, కల్చర్స్, కొన్ని వాల్యూస్ మనం గత సివిలైజేషన్ నుండి వచ్చినవి ఎక్కడో కంటిన్యూ అవుతున్నాయి. కానీ అవి మనం ఫ్యూచర్ లో వెళ్ళే కొద్ది తగ్గిపోతున్నాయి. మనము ఎంతో ఇండివిజువలిస్టిక్ గా కొత్త డబ్బు సైడ్ కొంచెం అట్లా మారుతూ వెళ్తుంది. ఆ వాల్యూస్ ని మర్చిపోతున్నాం. మళ్ళీ కూడా అలా అవుతే సొసైటీ ఎప్పుడు డీజనరేట్ అవుతా ఉంటుంది. అవన్నీ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఇంకా మనం ఫుల్ రియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటే మనం ఆ ఈవిల్స్ అన్ని ఫైట్ చేయాలా. బయట సొసైటల్ ఈవిల్సే కాదు, మనలో కూడా చాలా క్యారెక్టర్స్, మన థింకింగ్ మార్చుకొని మన సైడ్ మనలో ఇంటర్నల్ ఇండిపెండెన్స్ రావాలా. సొసైటీలో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం క్వశ్చన్ చేసి వాటిని పోరాడి మనం ఎట్లయితే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు అప్పుడు బ్రిటిషర్స్ నుండి ఇండిపెండెన్స్ తెచ్చారో అట్లా సొసైటల్ ఈవిల్స్ నుండి, మనలో ఉన్న బ్యాడ్ వాల్యూస్ నుండి మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి. ఇండియా 2047 కి వికసిత్ భారత్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన భారతదేశం యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ పిల్లలతో మాట్లాడితే చాలా బాగా చెప్తారు. నాకు ఏం నచ్చింది మీకు అందరికంటే ఎక్కువ అని అడిగితే, మన ఇండిపెండెన్స్ కోసం సాక్రిఫైస్ చేశారు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్, చాలా మంది అప్పుడున్న వాళ్ళు. ఆ సాక్రిఫైస్ నాకు నచ్చింది అని పిల్లలు చెప్పారు. చాలా బాగా అనిపించింది పిల్లలు అలా ఆలోచిస్తున్నారని. మన ఇండిపెండెన్స్, మన మూవ్మెంట్, మన హిస్టరీకి వేరే కంట్రీస్ తో ఉన్న ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మన మాస్ మూవ్మెంట్ కింద గాంధీ గారు 1920s లో మొత్తం పబ్లిక్ అందరినీ, మహిళల్ని, పిల్లల్ని, అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీని కూడా ఇండిపెండెన్స్, మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో, ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఇన్వాల్వ్ చేశారు. అదే వేరే దేశాల్లో ఉంటే చదువుకున్న వాళ్ళు, లేదంటే ఫైట్ చేసే శక్తి ఉన్న వాళ్ళు, యూత్, అలా కొంతమంది పార్టిసిపేట్ చేసేవారు. మహిళలు ఎక్కడ కూడా మన భారత
భారతదేశంలో మహిళలు స్వాతంత్ర్యం పోరాటంలో ఉన్నట్టు ఏ దేశంలోని కూడా మహిళలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అది మన చరిత్ర. సో అదే విధంగా అన్ని సెక్షన్స్ చదువుకి లేదంటే ప్రాపర్టీకి సంబంధం లేకుండా సమాన హక్కులు రావాలి అని మనం 1905 నుంచి మాట్లాడడం మొదలు పెట్టాం. ఇది కూడా వేరే ఎనీ వెస్టర్న్ కంట్రీస్ మీరు చూసుకుంటే యూరోప్ లో మన తర్వాత స్విట్జర్లాండ్ ఓటింగ్ రైట్స్ సమాన హక్కులు అనేది మనకి 1947 లో 80 ఏళ్ల ముందు ఇచ్చేసారు. రాజ్యాంగం గుర్తించింది. ఇందాక ఇంకో అమ్మాయి చెప్పింది, అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా. సో మనం 1947 లో ఇచ్చింది 60s లో 70s లో ఎన్నో రోజుల తర్వాత వెస్టర్న్ కంట్రీస్ లో ఆడవాళ్ళకు కానీ లేదంటే ప్రాపర్టీ లేని వాళ్ళకు కానీ సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశం మనము మన స్ట్రగుల్ కానీ మన ఐడియాలజీ కానీ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో చాలా మనము ప్రపంచానికి ఒక ఐడియల్ లాగా మనం ఉన్నాం. సో అదే మనము జేసీ గారు చెప్పినట్టు 1947 లో బ్రిటిష్ అనుకున్నారు, మనం నుంచోము. ఎన్నో భాషలు, ఎంతో డైవర్సిటీ ఉన్న కంట్రీ మనది. మనలాంటి డైవర్సిటీ ఉన్న కంట్రీ వేరే వేరే నేషన్స్ గా విడిపోయింది. యూరోప్ లో కానీ వేరే చోట్ల చూసుకుంటే మొత్తం ప్రపంచంలోని ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్న కంట్రీ,